దేవుడు బైబిలును మన చేతుల్లో పెట్టి భూమి మీద మన జీవితకాలం ఏదైతే ఉందో ఆ కాలంలో మనం జరిగించాల్సిన పని గురించి ఎన్నోసార్లు వాక్యంతో మనతో మాట్లాడాడు. పుట్టింది దేవుడి పని కొరకని, పనిలో మన జీవితాలు ముగియాలి అని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు మీరు బైబిల్లో నుంచి ఇప్పటికే విన్నారు, నేర్చుకున్నారు. అయితే ఈ పని విషయంలో దేవుడు ఒక జాగ్రత్త చెప్పాడు. ఆ జాగ్రత్త ఈరోజు వాక్యం. చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిన మాటలు. దేవుడి వాక్యం ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. దేవుడి వాక్యం మనకు అర్థం కాని, లేదంటే మనకి తెలియని ఎన్నో సంగతులను మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు రాయిస్తాడు. దేవుడు పనిచ్చాడు, పనిచ్చి లోకానికి పంపించాడు. పని వలన, పనితో ఈ లోకానికి వచ్చిన మనుషులు, పని కొరకే పుట్టిన మనుషులు, దేవుడి పనిలోనే వారి జీవితాల్లో ముగించడానికి పుట్టిన మనుషులు, దేవుడి పని కాక సొంత పనులలో వెళ్ళిపోయారు అని ఫిలిప్పీ సంఘంతో దేవుడు బాధపడిన మాట ఎన్నోసార్లు మీరు చదువుకున్నారు. అనగా దేవుడి పనిపోయి సొంత పనులు అనేవి జీవితంలోనికి వచ్చేసాయి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమన్నారు ఒక మాట చదువుకుని నూతనంగా వెంటనే వారు ఉంటారు వాక్యాన్ని సంఘంలో గనుక ఒకసారి మాట చదువుకుని ముందుకు వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కన్ఫర్మ్ చేశాడు. చూడండి, ఎవరితో చెప్తున్న మాట ఇది అంటే క్రైస్తవులతోనే, క్రీస్తును స్వీకరించిన వాళ్ళతోనే, బ్రతుకుతారని నమ్మి ప్రాణం పెట్టిన వాళ్ళతోనే, నా పనే చేస్తారు అని జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళతోనే దేవుడి మాట పలికాడండి. ప్రాణం పెట్టాడు, పాపాలు కడిగాడు, జీవితాన్ని ప్రసాదించాడు, ఈ జీవితానికి కాపుదలు ఇచ్చాడు, చక్కటి కుటుంబ వ్యవస్థలను కట్టాడు. ఎంతో పరమతండ్రి మానవులకు తన పిల్లలకి చేసిన నా పని, నేను మీ కొరకు పనిచేశాను, నీ కొరకు కష్టపడ్డాను, మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేని పరిస్థితుల్లో నుండి కాపాడాను. అనగా పాపం అనే ఊబి నుండి, పాపం అనే ఆ భయంకరమైన పాపం వలన వచ్చే జీతం మరణం నుండి ఎవ్వరూ కాపాడలేరండి. కాపాడేది ఒకే ఒక్కడు, యేసుక్రీస్తుల వారు. ఆ కాపాడడానికి ఆయన కూడా పడిన కష్టం ఏమీ చిన్నది కాదు, చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే కాపాడడానికి ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. శిలువ యాగం. ఈ శిలువ యాగంతో కాపాడి, శిలువ యాగంతో రక్షించి, పిల్లల్ని కన్నాను, కుమారుడిని బలేశాను, కడిగాను పాపాలను, ఇక నా కొరకు బ్రతుకుతారు, నా కార్యాలు ఏమైనా చేస్తారు, నా పనుల్లో ఏమైనా ఉంటారు అని నమ్మితే, అందరూ నమ్మిన వారే, సొంత జనాంగమే, నమ్మిన పిల్లలే ఏ పనుల్లోకి వెళ్ళిపోయారని బాధపడుతున్నాడు? సొంత పనులండి. ఇది ఎలాగుంటుందంటేనండి, దేవుడు బాధ అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొంత పనుల్లో మనం తిరగటం అంటే మనల్ని రక్షించిన పరలోకపు తండ్రికి ఎలాగుంటుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనల్ని కన్నా శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు కదా, ఆ తండ్రి
ఆ తండ్రికి అనారోగ్యం వచ్చి, ఆ తండ్రికి భయంకరమైన రోగం వచ్చి మంచాన పడి బాధపడుతూ, తినడానికి శరీరం సహకరించక, ఎవరూ వండి పెట్టక, ఎవరూ పట్టించుకోక, విపరీతమైన బాధలు ఆయన ఉన్నప్పుడు అసలు నన్ను కన్న నా పిల్లలు నా పక్కన ఉంటే చాలు అని ఆయన జాగ్రత్తగా ఆయన యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరు అని బాధపడుతున్నప్పుడు, ఎవరైనా నన్ను చూస్తే బాగున్ను, ఎవరైనా నాకు కాస్త సహాయం చేస్తే బాగున్నని ఒక దీన స్థితిలో తండ్రి ఉన్నప్పుడు, ఆయన్ని చూస్తూ కూడా, ఆయన బాధను చూస్తూ కూడా, ఆయన కష్టాన్ని చూస్తూ కూడా, ఆయన వేదనను చూస్తూ కూడా, ఆ కష్టాన్ని వేదనను తీర్చాల్సిన పిల్లలు ఆయన కళ్ళ ఎదుటే భార్యను వెంట పెట్టుకుని, బిడ్డలను వెంట పెట్టుకుని సినిమాలకు, విందులకు, బర్త్డే పార్టీలకు ఆయన కళ్ళ ముందే తిరుగుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది తండ్రి మనసు చెప్పాలి. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే, అదే తండ్రి స్థానంలో మీరుంటే మీ మనసు ఎలాగ ఉంటుందో చెప్పాలి. నా వేదనను పట్టించుకోవాల్సిన వాళ్ళు, నా కన్నీళ్లు తొడవాల్సిన వాళ్ళు, చిన్ననాటి నుండి నేను తినకో నేను కష్టపడి పెంచి పెద్ద చేస్తే, ఈ కష్టకాలంలో నాకు తోడుండాల్సిన నా పిల్లలే నన్ను విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నారు వాళ్ళ సుఖ సంతోషాల కోసమని కన్నీరు, ఆగని కన్నీరు ఆయన కంట కారుతుంది. ఆగని కన్నీరు కారుతుంది ఆయన కంట. ఎందుకు వస్తుంది కన్నీరు అంటే, ఒకటే జ్ఞాపకం వస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ టైంలో ఆయనకు ఒకటే జ్ఞాపకం వస్తుంది. ఏది జ్ఞాపకం వస్తుంది అంటే, అసలు మనం పడిపోయినప్పుడు ఆయన పడిన కష్టం ఉంటుంది చూశారు. చిన్నప్పుడు మనం పడిపోయినప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏమంటే త్వరగా భుజాన్ని వేసుకుని హాస్పిటల్కి పరిగెత్తులు పెట్టిన రోజులు ఉంటాయి చూశారు. తండ్రి మనం బిడ్డగా ఉన్నప్పుడు అవన్నీ ఆయనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. జ్ఞాపకం వచ్చి వీడికి అనారోగ్యం ఉన్నప్పుడు, వీడికి ఆరోగ్యం బాగోనప్పుడు, వీడికి దెబ్బ తగిలినప్పుడు, వీడికి కష్టం వచ్చినప్పుడు, ఆ రోజు నేను ఉరుకులు పెట్టాను, పరుగులు పెట్టాను, వాడు బాగుంటే చాలనుకున్నాను, వాడు బాగు చేసుకోవడానికి అహోరాత్రులు కష్టపడ్డాను, ఇంత కష్టం నేను పడితే, ఇంత శ్రమ నేను పడితే నన్ను పట్టించుకోవలసిన వాడు, కన్నీళ్ళలో కష్టంలో ఉన్న నన్ను హక్కును చేర్చుకుని నాన్న ఏంటి కష్టం అని అడగవలసిన వాడు కనీసం పట్టించుకోకపోగా, నా కష్టాన్ని తీర్చకపోగా, వాడు నన్ను విడిచిపెట్టి తిరుగుతున్నాడు లోకంలోనని భార్యను వేసుకుని, బిడ్డలను వేసుకుని, నా కష్టాన్ని పట్టించుకోక ఆనందం కోసం తిరుగుతున్నాడు అని ఒక తండ్రి పడే బాధ ఎలాగైతే ఉంటుందో, ఈరోజు మనల్ని కన్న మన పరలోకపు తండ్రి, మన కొరకు తన జ్యేష్ఠ కుమారుడిని బలేసిన పరలోకపు తండ్రి మనసు కూడా ఇదే. ఈరోజు ఇదేనండి. అంటే ఆయన పిల్లలైన ఈ మనుషులు, ఆయన పిల్లలైన ఈ నరజాతి నరకానికి జారిపోతుంటే, ఆయన మాటలు తెలియక, ఆయన వాక్యం తెలియక, ఆయన పడ్డ కష్టం పిల్లలకి తెలియక నరజాతి జారిపోతుంటే, పట్టించుకుని డాడీ వైపు, తండ్రి వైపు పిల్లల్ని తిప్పాల్సిన తెలిసిన సహోదరులు ఏ కార్యాలలో ఉన్నారని చెప్తున్నాడు? సొంత కార్యాలు. అందరూ అన్నాడా, కొందరు అన్నాడు? అక్కడ వాక్యం చదవడం వల్ల అందరూ తమ సొంత కార్యాలలోనే ఉన్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అందరూ అనేసాడు చూడండి. అక్కడ అందరూ సొంత కార్యాలే, యేసుక్రీస్తు కార్యాలు చూసేది కొందరు. ఇక్కడ యేసుక్రీస్తు కార్యాలు అని ఎందుకు అన్నాడు చెప్పండి? యేసుక్రీస్తు కార్యాలు అని ఎందుకు అన్నాడు? యేసుక్రీస్తు అనగానే రక్షకుడు, అభిషిక్తుడు, రక్షణ కోసం అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు అనగానే. అంటే మానవాళికి రక్షణకు ఏకైక దిక్కు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నామం. ఆ నామాన్న, ఆ యేసుక్రీస్తు నామాన్న
నువ్వేం చేస్తున్నావు కార్యం? అదండి అక్కడ ప్రశ్న. యేసుక్రీస్తు కార్యాలు అనగా లోకానికి రక్షణను తెచ్చే కార్యాలు, లోకంలో ఉన్న వారిని రక్షించే కార్యాలు ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చేస్తున్నారు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ. దేవుని పిల్లలారా, దేవుడు బాధపడ్డాడు ఇక్కడ. మీరు ఎప్పుడు చదివిన వచనమే. ఓ వచనం చెప్తాను ఈరోజు. ఈ ఒక్క వచనమేనండి. ఈ వారం అంతా తక్కువ టైమే ముగించేస్తాను వెంటనే. నాకు ఓపిక లేదు, అలాగే జరగాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి కనుక ఒక్క వచనం చూపిస్తానండి. పరలోకంలో ఉన్న తండ్రి పని చేయమన్నాడు, దేవుని పని చేయమన్నాడు. ఎంత కఠినంగా, ఎంత కఠోరంగా ఆయన పని చేయమన్నాడో చాలామందికి తెలియదు. ఇది పని ఏదో అలాగా పైపైన టైం ఉంటేనో, అన్ని వీలైతేనో ఇలా పని చేస్తూ ఉంటారండి. దేవుడు పని ఎలా చేయాలి? దేవుడి కొరకు నీకు ఏదైనా ఒక బాధ్యత కానీ, దేవుడి కొరకు నీకు ఒక పని కానీ అప్పగించినప్పుడు నువ్వు పని ఎలా చేయాలి అని దేవుడు బైబిల్లో చెప్పాడో చూస్తేనండి చాలా ఆశ్చర్యము, చాలా భయము ఏమండి దేవుడు పక్షాన మనకు కలుగుతుంది. తిమోతికి పత్రిక రాశాడు. ఒకసారి మీరు మాట చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా అందరు తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ఏమండి 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక ఏమండి 2వ అధ్యాయము 3వ వచనం. అందరూ బైబిల్లో అక్కడ చేయి పెట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటలు చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడు. చాలండి. ఇప్పుడు పౌలు గారు తిమోతికి పత్రిక రాశాడు. పత్రిక రాస్తూ పని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు కోసం పడబోయే శ్రమల గురించి మాట్లాడుతూ నువ్వు పని ఎలా జరిగించాలి క్రీస్తు పక్షాన అంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అన్నాడు. సైనికుని వలె పోలిక, సైనికుని వలె అని క్రీస్తు పక్షాన పని చేయాలనుకుంటున్న వాడు ఎలా పని చేయాలంట, ఏ స్టైల్లో పని చేయాలని చెప్పాడు? క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె. సైనికుడు ఆగాలి. సైనికుడు ఎలా పని చేస్తాడు? దేశానికి ఎలా పని చేస్తాడు? ఎప్పుడన్నా యుద్ధం ఉంటే కౌరు పెట్టండి, వచ్చి కాల్చేసి వెళ్ళిపోతాను అంటాడా? గన్నట్టుకుని అక్కడే నిలబడతాడా? మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను. యుద్ధం ఉన్నప్పుడు కబురు పెట్టండి, ఎవడన్నా వస్తే కాల్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అంటాడా? అక్కడే ఉంటాడు గన్న పట్టుకుని. ఎందుకున్నాడు? ఈ లెక్కన ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నువ్వు చేయాలి పని అన్నప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? ఇప్పుడు ప్రతిరోజు చర్చి గేటు దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచుని ఎప్పుడు పని ఇస్తారని అక్కడ నుంచుని ఉండాలి. అంతేనా? సైనికుడు పని అంటే, సైనికుని వలే పని చేయమంటే, అంటే దేశానికి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను నిలువెల్లా ఎప్పుడు కూడా గన్ను పట్టుకొని రెడీగా ఉంటాను. ఎవడొచ్చినా వేసేస్తాను దేశం మీదకి. ఈ సైనికుడు అలా నిలబడ్డానికి ఎన్నో త్యాగాలు చేస్తాడు చేయడా? ఏం త్యాగాలు చేయాలి చెప్పండి? కుటుంబాన్ని త్యాగం చేయాలి, తన పర్సనల్గా
తన జీవితానికి సంబంధించిన ఎన్నో సంతోషాలు కోల్పోతాడండి. సైనికుల జీవితాలు మీరు చూస్తారండి, పాపం వాళ్ళకి అన్నీ కూడా బార్డర్లోనే. ఎప్పుడో 6 నెలలకు 1 నెల 2 నెలలో ఇంటికి పంపిస్తారు. అప్పుడే భార్యను చూసుకున్నా, బిడ్డల్ని చూసుకున్నా అప్పుడేనండి. అప్పుడే 6 నెల 2 నెలలే సంతోషం. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి బార్డర్లో నుంచోవాలి. ఇంకా విషయం ఏంటంటే, లోతైన విషయం, బార్డర్లో నుంచున్న ఇతడు ఖచ్చితంగా 6 నెలల తర్వాత మళ్ళీ పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ చూస్తాడన్న గ్యారంటీ లేదు. ఉందా? ఎంతమంది సైనికులను చచ్చిపోతారు? ఎంతమంది సైనికుల శవాలండి హఠాత్తుగా పెట్టులో పెట్టి ఇంటికి పంపిస్తున్నారు ఈరోజు మీరు చూడట్లేదు. దేవుడు నా పని చేస్తే ఎలా పని చేయమన్నాడు? సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె సైనికులుగా మారారండి క్రైస్తవులు. క్రీస్తు పక్షాన సైన్యంలో మారిపోయారా దేవుడి పనికి? ఎందుకు ఈ పాఠం మీకు ఈరోజు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. రేపు ఒక్కరోజే టైము. ఎల్లుండి నుంచి ఏంటి చెప్పండి? 2 రోజులు భీకర యుద్ధం. యుద్ధానికి ఎప్పుడు రావాలి? 7 గంటలకి కదా మీటింగ్ అనే మేము వచ్చేస్తాం 5 గంటలకి అంటారు. రుత్తిదే 7:30 కనపడతారు అక్కడ భక్తులంతా. అలాగ వచ్చారంటే మీరు సైనికులు కాదు. సైనికుడు అనగానే ముందుండేవాడు, సైనికుడు అనగానే ముందు నిలబడేవాడు, సైనికుడు అనగానే దాని అంతు చూసేవాడు. నా జీవితకాలం అంతా నా దేశానికి అంకితం అంటాడు సైనికుడు అండి. వాళ్ళ భావాలు నిజంగానండి మీకు బాగా అర్థం కావాలి అంటే, సైనికుల యొక్క భావాలు, సైనికుల యొక్క కమిట్మెంట్ మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి ఒకసారి. వాళ్ళ భావజాలం ఎలా ఉంటుంది అంటే, కుటుంబం లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, బిడ్డలు లేరు. నా ప్రాణం ఎవరి కోసమో తెలుసా? దేశం కోసం. నా ప్రాణం పోయినా సరే దేశానికి మాత్రం ఎలాంటి నష్టమో జరగకూడదు. మంచులోనండి అసలు మీరు నిలబడలేని, అసలు మన బయట మామూలుగానే బయట నిలబడలేము రాత్రిపూట. అది నార్మల్ డేస్లోనే కాశ్మీర్ అనేసరికి ఎలాగుంటుంది మీకు తెలుసు. ఎలాగుంటుంది? చల్లగా ఉంటుంది వేసవి కాలంలో కూడా. ఇక శీతాకాలంలో ఎలాగుంటుంది? అది గడ్డ కట్టుకుపోయే మంచులోనండి వాళ్ళు వేసుకుంటారండి. షూ ఇంత లావు ఉంటుందండి. షూ కాళ్ళకి వేసుకునే షూ ఇంత లావు ఉంటుంది. అంత లావు షూలు వేసుకునండి చలికి తట్టుకోవడానికి. అసలు షూ లేపలేం. మా ఆఫీస్లో రిటైర్డ్ ఆర్మీ ఉండేవాడండి. ఇన్ఫోయిస్లో సెక్యూరిటీలో మెయిన్ ఆఫీసర్స్ కింద ఆర్మీలో ఏమంటారు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని పెట్టుకుంటారండి, ఎక్స్ ఆర్మీలని. నాకు బాగా తెలుసండి వాళ్ళ గురించి. ఎందుకంటే అక్కడ ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన షూలు వేసుకుని వచ్చేవాడు ఒక్కొక్కసారి డ్యూటీకి. ఒక్కసారి ఆ షూ ఇవ్వండి అని అడిగేవాడు నేను. అసలు ఆ షూ వేసుకుంటేనంటే కాళ్ళు లేపలేం ఇలా పైకి, అంత బరువు ఉంటుంది అది. గుర్రానికి నాడాలు వేస్తారు చూసారు, అలాగుంటుంది ఆ షూ. అంత గట్టిగా ఉంటుందండి, బరువు లేపలేము. ఈ మెత్తటి షూలు వేసుకుని అలవాటు పడిన వాడికి అందులో కాలెట్టి ఆ షూలతో నట్టమంటే అసలు అవ్వదండి. ఎలాగండి దీంతో ఉండేవారంటే, ఇదేం చూసావు నాయన, ఇది నార్మల్ షూ, వింటర్ టైంలో ఇస్తారు ఆ షూ అయితే నువ్వు కాలు అందులో పెట్టి అసలు అడుగు కూడా వేయలేవు అన్నాడు. ఎంత కష్టం అండి, ఎంత శ్రమ అండి, ఎంత కష్టాన్ని ఓరుస్తున్నారండి నిజంగా దేశం కోసం వాళ్ళు. బైబిల్లో దేవుడు ఏ పదం రాసినానండి ఊరకనే రాయడండి. నువ్వు పని కూడా దేవుడి కోసం ఎలా జరిగించాలి అంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ఉంటాడు చూసారు. ఇక్కడ మళ్ళీ సైనికుల్లో మంచి సైనికులు దొంగ సైనికులా? అక్కడ ఏమన్నాడు పదం? మంచి సైనికుడు అని ఎందుకు అన్నాడు? ఈ సైన్యంలో కూడా మళ్ళీ దొంగలు ఉంటారు, అంతే కదా. యుద్ధం వస్తుంది అనుకోండి, నువ్వు ముందండి ఆయన ముందు పెట్టే సీట్ వెనకాల ఉంటాడు, చచ్చిపోతాడులే అని. మనం పనిలో కూడా అలాగేమైనా ఉంటున్నామా? దేవుడి పనిలో అలాగేమైనా ఉంటున్నామా? వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు చేసుకుంటారులేండి, మనకేముంది, మనం హ్యాపీగా పైపైన ఉందాం. ఇది తప్పండి. దేవుడి పని కొందరిది కాదు, అందరిది. అందుకే అన్నాడు అక్కడ, అందరూ సొంత కార్యాలలో అన్నారు. ఆ లిస్టులోకి మనం వెళ్ళిపోతాం. పని నుండి తప్పించుకుంటే, దేవుడు పని నుండి తప్పించుకుంటే, దేవుడు పనికి దూరంగా ఉంటుంటే, పైపైన లోకంలో తిరుగుతుంటే, అసలు సైనికుడు అన్న పదమే మన జీవితానికి సరిపోదు. సైనికుడు అంటే ఎప్పుడూ పనిలో ఉండేవాడు, సైనికుడు అంటే ఎప్పుడూ దేశాన్ని కాచేవాడు.
అలా నువ్వు ఎప్పుడు, అది దాని అర్థం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అంటే ఎప్పుడు దేవుడు పని నీ చేతికి దొరికినా ఎస్ నేను రెడీ అనాలి, ఆ పనిని ముగించాలి. అలా ఉండమన్నాడండి, అలా చెయ్యాలి అన్నాడు దేవుడు పనిని. దేవుని పిల్లారా, నిజంగానండి మనం ఎంత అదృష్టవంతులు మీకు తెలియదండి. ఈ సంఘం కట్టబట్టం, ఈ సంఘం ద్వారా జరుగుతున్న దేవుడి కార్యాలు ఎంత అదృష్టం అంటే, పనుందని ప్రసంగం చెప్తున్నాం, పని చేస్తేనే పరలోకం అంటున్నాం, ఆ పనిని మీ కళ్ళ ముందు పెడుతున్నాం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, దూరంగా ఉంటున్న వాళ్ళకి దూరంగా ఉంటున్నంత. అంతేగా, ఎవరిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకొని నేను చేసుకుంటాను అన్నాడు. పరలోకంలో కూర్చుకుంటున్నాడు ధనం, పరలోకంలో తండ్రి ముందు కూర్చుకుంటున్నాడు ధనం, క్రియలనే ధనం, సత్క్రియలు అను ధనము గలవారును అంటాడు. ఈ క్రియలే ధనం, నీకు పరలోకాన్ని ఇచ్చే ధనం. తిమోతికి రాసిన పత్రిక, ఇదే పత్రికలో ఉన్నారుగా మీరు, మొదటి పత్రిక రండి, 6వ అధ్యాయానికి. మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, ఏ జీవితం అంట? వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోండి అన్నాడంటే ఇదే జీవితం. ఇప్పుడు అవాస్తవమైన జీవితం, అశాశ్వతమైన జీవితం, 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోయే జీవితం ఇది. ఈ జీవితం కోసం కష్టపడుతున్నా నువ్వు, రాబోయే జీవితం కోసం ఏం కష్టపడుతున్నావు? వాస్తవమైన జీవితం రాబోతుంది అంటే ఆ జీవితానికి ఇది ట్రైల్, ఆ జీవితానికి ఇది కేవలం ట్రైనింగ్ పీరియడ్. ఇది ఇక్కడే సరిగా ఈ ట్రైనింగ్లోకి రాకపోతే, ఇక్కడే ఈ ట్రైనింగ్ నువ్వు బాగా నేర్చుకోకపోతే, ఈ జీవితంలోనే దేవుడి కొరకు నువ్వు బాగా బ్రతకకపోతే వాస్తవమైన జీవితం నీకు ఎలాగొస్తుంది? అంత బారాసుడు చూడండి వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏ కాలానికి వేస్తున్నారంట పునాది? రాబోయే కాలం. ఎప్పుడు వస్తుంది అది? ఏ రాబోయే కాలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? మరణం తర్వాత వస్తుంది నీకు రాబోయే కాలం. అంటే ఆ కాలం ధనవంతుడికి వచ్చింది, రాబోయే కాలం పోయే కాలంగా మారింది అడికి. అవునా? ధనవంతుడికి ఎలా మారిపోయింది చెప్పండి? మరణం తర్వాత కాలం ఎలా మారిపోయింది? ఏమోనండి మా పోయే కాలం అంటారు, చూశారు? అడిగి నిజంగా పోయే కాలమే అది. ఎందుకంటే భూమి మీద ఉన్న కాలాన్నంతా వాడి కొరకు వాడుకున్నాడు, సుఖం అన్నాడు, సంతోషాలు అన్నాడు, తిన్నాడు, త్రాగాడు, చచ్చిపోయి నిజంగా పోయే కాలానికి పోయి కలకాలం మంటల్లో కాలిపోతున్నాడండి. అందుకే దేవుడు ముందుగానే ఇది గమనించి అంటున్నాడు, ఇదిగో రాబోయే కాలానికి నువ్వు భూమి మీద ఉండగానే ఏం వేసుకోవాలంట? మంచి పునాదులు వేసుకో. భూమి మీద ఉండగానే దేవుడి కొరకు, ఆ రాబోయే వాస్తవమైన జీవితం కొరకు, పరలోకం కొరకు, నిత్యజీవం కొరకు ఈ భూమి మీద ఉండగానే పునాదులు వేసుకో. ఈ భూమి మీద ఉండగానే ఆలోచించుకో, ఏం చేయాలి ప్రభు మరి రాబోయే కాలం బాగుండాలంటే? ఇప్పుడు చెప్తాడు చూడండి. వారు రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. మంచి పునాది పడాలంటే భూమి మీద ఉండగా ఏం చేయాలంట? మేలు. ఏంటండి మేలు? మేలు చేయటం అంటే ఏంటి? బైబిల్ వేరండి, మనుషుల ఆలోచనలు వేరు. మేలు చేయటం అంటే ఏంటి? బ్రదర్, నాకు తెలుసున్న ఒక ఆయన ఉన్నాడండి, ఉద్యోగం లేక బాధపడుతుంటే ఉద్యోగం ఇప్పించాను, చేద్ద మేలు అలాగే చేశాను వాళ్ళ కుటుంబానికి అంటారు. నిజమే, మేలే అది, మేలు కాదు అని చెప్పటం లేదు. కానీ ఆ ఉద్యోగం అతను పరలోకానికి నడిపిస్తుందా? భూమి మీద ఏదో అది అతను బ్రతికిన కొద్ది కాలం అతను నీడనిస్తుంది, వాళ్ళకి ఆహారాన్ని పెడుతుంది, అది మేలే కాదంటలేదు. కానీ అది శాశ్వతమైన మేలు మాత్రం కాదు. అదే ఒక కుటుంబాన్ని మీరు ఈ సత్యవాక్యం వైపు, ఈ సంఘం వైపు మీరు నడిపించారు, ఆ కుటుంబానికి చేశారు మీరు అసలైన మేలు. ఏం మేలో తెలుసా? పరలోకానికి, నిత్య జీవానికి నడిపించే మేలు, సత్యవాక్యం నేర్చుకునే మేలు ఆ కుటుంబానికి చేశారు. మీరు చేసిన అతి పరిశుద్ధమైన పవిత్రమైన మేలు అదే. కనుక మీరు మేలు చేయువారును. నెక్స్ట్ కామ పెట్టాడు అక్కడ. అంటే రాబోయే పరలోకం కావాలి అంటే నువ్వేం చేయాలి అంటే మేలు చేసేవారుగా ఉండాలి. తర్వాత ఇదండి, ఈ పదం కోసం తీసుకొచ్చానండి.
సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలను దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? ధనం. సత్క్రియలు ధనం ఏంటండి? బాగా అర్థం చేసుకోవాలి వాక్యం, బాగా అర్థం చేసుకోవాలి బైబిల్. సత్క్రియలు అను ధనం ఎందుకు అన్నాడు? ధనంలో భూమి మీద రకరకాల ధనాలు ఉన్నాయా? ఇండియన్ కరెన్సీ, ఇండియన్ ధనం ఏంటి చెప్పండి? భారతదేశ ధనం ఏంటి చెప్పండి? దేంతో మాట్లాడతారు భారతదేశ ధనాన్ని? రూపీస్, రూపాయలు అంటారు కదా. అమెరికాకి వెళ్ళిపోతే ఉంటాయా ఈ ధనం? మారిపోయింది. ఏ ధనం ఉంది అక్కడ? డాలర్స్. ఇంకా దేశాలు ఉన్నాయండి ఆ కరెన్సీలు నాకు తెలియవు. దుబాయ్ ఉందండి, వాళ్ళకు కరెన్సీ ఉంది, ఓరమ్సో ఏవో అంటారండి అట్లని. ఏమంటండి? ధరంసో ఏవో అంటున్నాడు. అంటే దేశానికి ఒక కరెన్సీ ఉంది. ఈ దేశ కరెన్సీ ఆ దేశంలో చెల్లుతుందా? ఇప్పుడు మీరు భారతదేశం నుంచి బాగా 100 కోట్లు సంపాదించుకున్నారు, 100 కోట్లు బ్యాగ్లో సర్దుకుని ఫ్లైట్ ఎక్కేసి అమెరికా వెళ్ళిపోతారంటే అక్కడ చిత్తు కాగితాలే అవి. అక్కడి నుంచి 1000 రూపాయల నోటు ఇలా 2000 నోటు పచ్చ ఏమంటే ఏ నోటు మంది గులాబీ కలర్ కదా, గులాబీ కలర్ ఏమంటే 2000 నోటు ఇలా తీసి అమెరికా దగ్గర దో చాయ్ లావ్ అన్నాడు అనుకోండి, ఏ క్యాయ్ అంటాడు. ఇంగ్లీష్ కదా, వాట్ ఈస్ దిస్ అంటాడు. డబ్బులు రా బాబు, డబ్బులు తీసుకోరా అంటే పో పట్టుకుని పో, ఎవడు పని చేయవు. అవి ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఆడికి ఇస్తే డాలర్స్ ఇవ్వాలి. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు పరలోకం కావాలి అంటే ఈ డబ్బులు అక్కడ చెల్లవు. పరలోకంలో కావాలంటే ఏ డబ్బులు కావాలని చెప్పేసింది బైబిల్? సత్క్రియలు అన్న ధనమే ఉంటే పట్టుకుని రండిరా అన్నాడు. అంటే ఇప్పుడు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగపడి మనం బ్రతకడానికి, మనం జీవించడానికి మనకి కావలసిన ధనం ఏంటంటే, భూమి మీద నువ్వు సంపాదించుకోవాల్సిన ధనం ఏంటంటే సత్క్రియలు. సత్క్రియలు అంటే నవంబరు 16, 17 మీటింగులు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఆ మీటింగ్ కోసం మీరు ఇచ్చిన డబ్బులు, ఆ మీటింగ్ కోసం మీరు పంచిన పాంప్లెట్లు, ఆ మీటింగ్లో వాక్యం వినిపించడానికి ఎవరి దగ్గరకో మీరు వెళ్ళి ప్రయాణం చేసి వాళ్ళని బతిమాలుకుని రండి 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 వాక్యం వినండి అని వాళ్ళని పిలిచారు చూశారు, అవి క్రియలు, సత్క్రియలు. ఈ ధనాన్ని సంపాదించండి భూమి మీద ఉండగా, ఈ ధనాన్ని సంపాదించండి భూమి మీద ఉండగా, అది మీకు రాబోయే కాలానికి ఏంటంట మంచి పునాది. ఎవడి నిజంగా నేను మీటింగ్స్కి వెళ్ళాను కదండి, రాజమండ్రి పక్కనండి నల్లజర్ల. విచిత్రం అండి, నిజంగా మీటింగ్ జరిగిందండి నిన్న. అసలు భలే అరేంజ్ చేశారండి. ఓపెన్లో పెద్దగా టెంట్ వేసేసి స్టేజ్ వేసి, ఏదైతే వాళ్ళు గ్రౌండ్ తీసుకున్నారో ఆ గ్రౌండ్ అంతానండి ఎంత లోతు నీళ్ళండి. అంటే నిన్న మీటింగ్ కదండి, మొన్నటి రాత్రి వరకు వర్షాలేనండి అక్కడ. మొన్నటి రాత్రి వరకు వర్షాలే. నిజంగా మీటింగ్ పెట్టుకున్నారు కానంటే కన్వీనర్స్కే నమ్మకం లేదు మీటింగ్ జరుగుతుందని. తెచ్చుకున్న మెటీరియల్ అంతా ఆ టెంట్లు, ఆ సామాన్లు అన్నీ నండి ఒక గదిలో వేసుకుని అలా కళ్ళు అలా చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఫ్రైడే నైట్ వర్షం ఆగిపోయిందండి. తెల్లవారు వాళ్ళు పడ్డ కష్టం అండి నిజంగా. నేను వెళ్ళేసరికి ఒక్కొక్కరిని చూస్తుంటే ప్యాంట్లు అలా పైకెత్తేసండి, చేతుల నుంచి ఇక్కడ వరకు మట్టి అండి, కాళ్ళకు మట్టి. ఏడు తమ్ముడు ఇలాగ అయిపోయారంటే రాత్రి వరకు వర్షం అన్నా, మేము తీసుకున్న గ్రౌండ్ అంతా ఇంత లోతు నీళ్లు. మరి ఏం చేశారనుకుంటున్నారు వాళ్ళు? నిజంగా అబ్బురు పడిపోయానండి వాళ్ళు పని చూసి. పక్కనే మట్టి ఉంటేనండి ఆ మట్టి అంతా తవ్వుకొచ్చండి, ఒక లెవెల్ వరకు మట్టి వేశారు. ఆ మట్టి వేసినా సరే ఆ నీళ్ళు అనేవి ఇంకట్లేదు, బురద అయిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చేశారు అంటే రైస్ మిల్ ఉంటుంది కదండి, ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళిపోయింది. రైస్ ఆడేసిన పొట్టు ఉంటుంది, దాన్ని ఏదో అంటారండి, ఓక. ఆ ఓకండి బస్తాలు ఓకట్టుకొచ్చండి. మీటింగ్ ప్లేస్ అంతా ఓకే ఇస్తారు. ఇంకా అందులో అడుగు పెట్టినా సరేనండి అది ఎలాగుందంటే స్పాంజిలాగా ఉంది, దిగట్లేదండి. అసలు ఇదేంటి, ఇది ఏమన్నా కొత్త రకం మోడలా, కొత్త రకం మ్యాట్ అని చూసి ఏంటి తమ్ముడు అంటే దూరం నుంచి చూశానండి. అది ఏంటి తమ్ముడు అంటే ఓకన్నా అసలు ఆ అడుగు దిగదు అందులోకి, మట్టిలోకి. ఇదే కరెక్ట్, మట్టి ఎంత వేసినా నీళ్ళు పీల్చేస్తున్నాయి అన్నారు వాళ్ళు. ఎంత తెలివండి, ఎంత కష్టమండి వాళ్ళు పడ్డారు. నిజంగా వాళ్ళ కష్టానికండి జనం వచ్చారండి, చాలామంది జనం వచ్చారండి. చుట్టుపక్కల ఉన్న ప్రిన్సిపల్స్ వచ్చారు, వైస్ ప్రిన్సిపల్స్ వచ్చారు. నేను నిజానికి డే సెమినార్ అది రాత్రి వరకు జరిగింది. సాయంత్రం 6 అయిందండి. 4 ప్రసంగాలు, నేను 2 చేశాను, వేరే ప్రిన్సిపాల్ గారు మొదటి ప్రసంగాలు 2 చేశారు. నిజంగానండి వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీ అండి. మార్నింగ్ లంచ్ పెట్టారు, మళ్ళీ స్నాక్స్ పెట్టారు. అసలు నిజంగా ఎంత అందంగా ఎంత గొప్పగా చేశారంటే వాళ్ళ మీటింగ్ అండి. నేను ఆశ్చర్యపోయాను. విచిత్రం ఏంటంటే ఆ మీటింగ్ చేసిందంతా యవ్వన పిల్లలండి, 20 మంది.
20 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకున్నారండి, 20,000 వేసుకున్నారు. ఆ మీటింగ్ చేశారండి. వాళ్ళ డబ్బులే, వాళ్ళ కష్టమే. 20 మంది అండి, అందులో 15 మంది ఆడపిల్లలు. ఇది విచిత్రం. 15 మంది ఆడపిల్లలు, 5 మగపిల్లలు అండి. బైబిల్ కోర్స్ అని అదొక చిన్న వాట్సాప్ గ్రూప్ అండి. వాక్యం చెప్తూ ఉంటాను వాళ్ళకి. వాళ్ళు నిజంగానండి ఆ 20 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసి అంత కష్టమండి, అంత పని అండి, అంత యవ్వన పిల్లలే చేశారండి. ఆడపిల్లలు పని చేస్తున్నారండి నిజంగా అక్కడ. నాకు చాలా ఇంత వాక్యం విని మనం ఇలా ఉండిపోయాం. అప్పుడప్పుడు వాక్యం అందుతున్న వాళ్ళు ఎంత పని అండి దేవుడి కోసం చేశారు అక్కడ. దేవుని పిల్లరా, నాకు అనిపించింది అప్పుడు ఈ వాక్యం రాత్రి వస్తుంటే ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. క్రీస్తు యేసు యొక్క పని ఎలా చేయాలంట? సైనికుడు ఏమైనా సరే మీటింగ్ జరిగించాల్సిందే. చూసారా వాళ్ళ కమిట్మెంట్? చూసారా? వర్షం రాని వరద రాని మీటింగ్ జరగాల్సిందే అనుకున్నారు. ఆడపిల్లలండి పని చేస్తున్నారండి నిజంగా. పొట్టు గిట్టు అంతా అల్లేస్తున్నారు. అదండి పని విషయంలో అంత కమిట్మెంట్ అండి. దేవుడు పని అనేసరికి అంత జాగ్రత్త, దేవుడు పని అనేసరికి అంత ఇష్టం ఉండాలి. ఆ మనస్సు దేవుడికి నచ్చుతుంది. అలా ఉండాలి పని చేసేవాడు క్రీస్తు పక్షానని పౌలు గారు ఎప్పుడో తిమోతితో చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అలా పని చేస్తే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులను పని చేస్తే భూమి మీద సత్క్రియలు అనే ధనాన్ని కూర్చుకుని రాబోయే నిత్యజీవం వాస్తవమైన జీవితంలోనికి వెళ్ళడానికి ఇదే భూమి మీద నువ్వు సంపాదించాల్సిన ధనం. చదువుకుందాం ఉండదు. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడును, ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు చెప్పిందంతా ఇప్పుడు చెప్తాడు ఆయన. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. యుద్ధం చేసేవాడు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఆలోచించడు, వాటిలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారం, ఇదిగో ఈ జీవితానికి సంబంధించిన పనులు ఉన్నాయి చూశారు, వీటిలో కూరుకుపోయి, వీటిలో ఇరుక్కుపోయి దేవుడి పనికి అన్యాయం చెయ్యడు, దేవుడి పనిని పక్కన పెట్టడు. అలా పెట్టేవాడు అసలు సైనికుడే కాడు. సైన్యంలో జాయిన్ అయిన తర్వాత 2 రోజులకోసారి, వారానికి ఒకసారి లీవ్ అడుగుతున్నారు అనుకోండి, ఉద్యోగం పీకేస్తారు అడిది. వన్స్ బార్డర్లోకి వచ్చిన తర్వాత 6 నెలల వరకు మమ్మల్ని ఏం అడగకూడదు, నువ్వు సెలవు అడగకూడదు. ఏమంటే మీలో ఎవరినైనా మీటింగ్లు అయిపోయేంత వరకు, ఈరోజు ఆదివారం, మంగళవారం, బుధవారం మీటింగ్స్ అవుతాయి, గురువారం రాత్రి వరకు ఎవరు వెళ్ళడానికి కుదరదు. ఇక్కడే ఉండాలంటే ఎంతమంది ఉంటారు అన్న? వెళ్ళేసి అన్ని సర్దుకుని మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు అంతే కదా. ఎవరండి దేవుడి పనిని సైనికుడిలా చేస్తారు? అలా చెయ్యాలనుకునేవాడు ఎందులో ఇరుక్కోడంట? సైన్యంలో దేవుడి కొరకు పనిచేయాలనుకునేవాడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. చిక్కుకొన్నావా నువ్వు సైనికుడివే కాదు, జారిపోయావు. మంచి సైనికుడు ఎలా అవుతావు? అప్పుడప్పుడు వచ్చిపోయే సైనికుడు అవుతావు. జస్ట్ బార్డర్ సెక్యూరిటీ. మంచి సైనికుడివి కావు కూడా. ఎప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు. ఏమంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా మనలాగే పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనలాగే ఏమంటే బంధువులు ఉంటారు, వాళ్ళకి మనలాగే బంధువులు తరపున కార్యక్రమాలు ఉంటాయి. దేనికంటే వస్తారు? అన్నిటికీ సింగిల్ ఆన్సర్ అండి వాళ్ళ దగ్గర. ఏ ఆన్సర్ ఉంటుందో చెప్పండి, బాగా వినాలి ఇది మీరు. అన్నిటికీ వాళ్ళ దగ్గర సింగిల్ ఆన్సర్ ఉంటుంది. ఏమండి మీ ఆయన గారు రాలేదంటే, తెలియదేముందండి, ఆర్మీ కదా అంతే. వీళ్ళ షటప్ యువతలు అంటే అర్థం ఏంటి? ఆర్మీలో ఉన్నాడంటే ఎక్కడికి రాడు, మా పెళ్ళికి రాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఏమండి ఎందుకంటే మీరు మా పెళ్ళికి రాలేదు? మేము ఆర్మీ కదండి. ఏ ఆర్మీ? క్రైస్ట్ ఆర్మీ. మేము క్రీస్తు సైన్యం కదండి, సైన్యంలో ఉంటామండి, ఎప్పుడు పనిలో ఉంటామండి. మేము ఎందుకు వస్తామండి పెళ్ళిళ్ళకి, దినాలకి, చావులకి, దేగడాలకి? మాకు టైం లేదు కదండి. మేము క్రైస్ట్ ఆర్మీ కదండి, క్రీస్తు సైన్యం కదండి, మేము ఎప్పుడు ఆయన కోసం పనిచేయాలి కదండి అంటావా? అన్నారా ఎప్పుడైనా? పోనీ ఆలోచించండి, మీరు ఎప్పుడైనా అన్నారా ఇలాగా?
ఎక్కడంటామండి? కనీసం లోక సంబంధమైన సైనికుడికి ఉన్న కమిట్మెంట్ కూడా ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు ఇప్పటి వరకు క్రైస్తవ్యం ఇవ్వలేదు. అందుకే అన్నాడు ఫిలిప్పీ పత్రికలో ఏమని? అందరూ తమ సొంత కార్యాలనే చూస్తున్నారు. పదండి, ఎవరండి సోల్జర్గా మారిపోయారు క్రీస్తు పక్షాన? ఎనీ టైం నేను రెడీ అండి క్రీస్తు కోసం. ఏ పని చెప్తారో చెప్పండి, క్రీస్తు కోసం నేను ప్రతిసారి ప్రతిరోజు నేను సిద్ధమండి. మంచి సైనికులా? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని అప్పుడప్పుడు మెరిసే సైనికులా దేవుడి కోసం? దేవుని పిల్లలారా, అందులో ఉన్న ఆనందం మీకు తెలియదండి. అందులో ఉన్న ఏమంటే అలాగే ఎప్పుడైతే దేవుడి కొరకు కదులుతూ ఉంటామో, ఎప్పుడూ దేవుడి పనిలో ఉంటామో, అందులో వచ్చే ఆనందం అండి మీకు తెలియదండి. అది నిజంగా పొందుకున్న వాళ్ళు, అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసండి. నిన్న రాత్రి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పడ్డ ఆనందం చూశానండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశానండి. నిజంగా అన్నయ్య మీరు రావటం, ఇంత మంచి వాక్యం యెహోషువ గురించి చెప్పానండి, లేయా గురించి చెప్పాను. నిజంగా అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ ఆ లేయా జీవితాన్ని చూసి బాబోయ్ ఇంతకాలం, అసలు నిజంగా ప్రిన్సిపల్ గారు మాట అన్నారండి, ఇంతకాలం నాయన ఈ ప్రసంగం పెళ్ళిళ్ళలో చేశారు లేయా గురించి, లేయా జబ్బు కలదు అందుకే పక్క దూసి రాహేల్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పారు తప్ప, ఈవిని ఎప్పుడు చూసినా ప్రతి ప్రసంగంలోనూ లేయాని పక్కకు తోశారు తప్ప, అసలు లేయా జీవితం వెనకాల ఇంత ప్రణాళిక ఉంది దేవుడిది అని ఎవరూ చెప్పలేదు. నాయన బాగా కష్టపడుతున్నావు బైబిల్లో నువ్వని పెద్దనండి చోడవరం ప్రిన్సిపల్ గారు అలా విని ఆ వాక్యం అలా హత్తుకుందండి వాళ్ళని. నేను ఏదో గొప్పగా చెప్పానని చెప్పట్లేదు, కానీ వాక్యం వాళ్ళని హత్తుకుంది. చాలా కుటుంబాలండి, నిజమేనన్నా, ఆ లేయ కట్టుకున్నట్టుగా మేము కూడా మా కుటుంబాలను కట్టుకోవాలి. యెహోషువ బ్రతుకుతున్నట్టుగా కొద్ది రోజులైనా దేవుడి పక్షాన అలా విజయాలు ఇవ్వాలి, దేవుడికి యుద్ధాలు జరిగించి అని వాళ్ళు వాక్యంలో బలపడిన విధానం నిజంగా రాత్రి ఆ ఓక, ఆ మట్టి, ఆ పడిన కష్టం అంతా మర్చిపోయి అన్న అతి త్వరలోనే మళ్ళీ మీటింగ్ పెట్టేస్తాం ఇక్కడే, మళ్ళీ రండి అన్న, మళ్ళీ మంచి వాక్యాలు చెప్పండి. ఇది దేవుడి పనిలో ఆనందం అండి. దేవుడి మాట ప్రజల్లోనికి తీసుకువెళ్ళిన వాడికి వాడి కష్టాన్ని మర్చిపోయి దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం అండి. సుమారుగా ఆ మీటింగ్ కోసం మనం అలాగే కష్టపడుతున్నాం. ఆ 2 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత మన హృదయాలు కూడా ఏంతో నిండిపోతాయి తెలుసా? ఆనందం. అంతమంది వచ్చి వాక్యం వినివెళితే మనం కూడా ఆనందాన్ని పొందుకుంటామండి. కానీ ఆనందాన్ని పొందుకోవాలి అంటే ఉన్న ఈ 2 రోజులు బాగా దేవుడి కోసం ఏం చేయాలి? కష్టపడాలండి. కనుక త్వరగా ముగించబడుతుంది, త్వరగా అయిపోతుంది. త్వరగా బాబు లేట్ చేయకండి. నెక్స్ట్ కార్యక్రమాలు ఇవి మీరు దగ్గరలో ఉన్న ఏమండి మీ వాళ్ళందరికీ ఈరోజు ఆదివారం కాబట్టి దొరుకుతారు, అందరూ ఇంటి దగ్గర వెళ్ళిపోండి, పర్సనల్గా కలవండి. మీటింగ్స్ ఉన్నాయని మీకు తెలిసిన వాళ్ళందరింటికి ఈరోజు బండి వేసుకుని తిరగండి. ఆదివారం కదా, అందరు ఇళ్ళ దగ్గరే ఉంటారు. మీటింగ్స్ అని ఎవరికి వాళ్ళుగా ప్రతి కుటుంబం మీకు తెలిసిన ప్రతి ఒక్కరింటికి వెళ్ళిపోండి. కరపత్రాలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళు నోటి మాటగా చెప్పండి మీటింగ్స్ ఉన్నాయని. త్వరగా వాళ్ళని మీటింగ్స్ వైపు సిద్ధం చేయండి.